నమస్తే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2. 3 ఏళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మరో 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ కి రానుంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా కని విని ఎరుగని రేంజ్ లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ ని కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి పుష్ప 2 సినిమాకు యూపీఏ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా టోటల్ రన్ టైం కాస్త అటు ఇటుగా 200 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేశమంతా సుడిగాలి ప్రమోషన్స్ చేస్తోంది పుష్ప టీం. పాట్నా, చెన్నై, కొచ్చిలో జరిగిన ఈవెంట్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ముంబైలో మకాం వేసింది పుష్ప టీం. అయితే తెలుగునాట ఇంకా ప్రమోషన్లు మొదలు పెట్టకపోవడం కాస్త నిరాశ కలిగిస్తోంది. హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ఉండబోతోంది. డిసెంబర్ 1న ప్రీ రిలీజ్ ఫంక్షన్ మల్లారెడ్డి కాలేజ్లో జరిపే అవకాశం ఉన్నా దీనిపై స్పష్టత రాలేదు. అయితే ఏపీలో మాత్రం ఈసారి పుష్ప 2 ఉండకపోవచ్చునన్న టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 1న హైదరాబాద్ ఈవెంట్ తర్వాత పుష్ప టీం ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది. దీంతో ప్రమోషన్స్ కు ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఏపీలో ఈవెంట్ నిర్వహించాలని ఉన్నా ఇప్పుడు కుదరకపోవచ్చు అని తెలుస్తోంది. ఈవెంట్ ఎక్కడ నిర్వహించాలి అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అనుమతులు రావడం కాస్త కష్టంగా మారే అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి ఏపీలో ప్రమోషన్ల గురించి ఆలోచన లేదు. ఒకవేళ విశాఖపట్నంలో ఒక ప్రెస్ మీట్ పెట్టొచ్చు. పబ్లిక్ ఈవెంట్ లాంటివి ఉండవని, అయితే పుష్ప 2 సక్సెస్ మీట్ మాత్రం ఏపీలో భారీగా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య వార్ గట్టిగా నడుస్తోంది. జనసేన వాళ్ళు పుష్ప 2ను బాయ్కాట్ చేయాలని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ ప్రభావంతో ఏపీలో పుష్ప 2 ఈవెంట్ పెట్టడం లేదా, లేకపోతే బిజీగా ఉండడంతో ఇక్కడ ఈవెంట్ పెట్టే ఆలోచన నిర్మాతలకు లేదా అన్నది స్పష్టమైన క్లారిటీ అయితే లేదు.